ఫుడ్ డెలివరీకా? అవును. ఓకే. ఇదేంటంటే మన స్క్రాచ్ నుంచి కోడ్‌తోని డెవలప్ చేసుకోవాలి. అన్న అదే కోడ్ అంటే ఏది యూజ్ చేస్తాను? ఆ? కోడ్ అంటే ఏ కోడ్ యూజ్ చేసేది మీరు? ఓకే. ఫ్రంట్ ఎండ్ మనము రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తాము. ఓకేనా. బ్యాక్ ఎండ్ నోడ్ జేఎస్ యూజ్ చేస్తాం మనం డెవలప్ చేయడానికి. యాప్ కూడా బిల్డ్ చేస్తాను. చేస్తాం బ్రదర్. యాప్ కూడా చేస్తాము. యాప్, వెబ్‌సైట్‌లు 2. ఆన్లైన్‌లో ప్రొవైడ్ చేయలేకపోతున్నాం మంచి డెలివరీస్. ఓకే. అందుకు మాకు కొంచెం అంటే ఆన్లైన్‌లో కూడా కొంచెం ఫుడ్ డెలివరీస్ ఏమన్నా మీరు పేమెంట్ ఆటో పేమెంట్ ఇచ్చేసేటి ఆల్రెడీ అలాంటి ఏమైనా ప్రొవైడ్ చేయగలరా అని అడుగుతున్నాను. ఓకే. పేమెంట్ ఆప్షన్ ఉంటది మీకు. లైక్ మనకి ఎన్ని ఐటెమ్స్ ఉండొచ్చు ఫుడ్? మనకి వెబ్‌సైట్‌లో అడ్మిన్ ప్యానెల్ ఉంటది. అడ్మిన్ ప్యానెల్ ఏంటంటే నీకు ఇక్కడ ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి ఇవన్నీ దీంట్లో కనిపిస్తాయన్నమాట అడ్మిన్ ప్యానెల్‌లో. ఓకే. మన కాడ ఉండేది మన కాడ షాప్‌లో ఉండేదే లేదు. దానికి మనకు ఎక్స్ట్రాగా మళ్ళా జస్ట్ అలా మీల్స్‌లో ఎలా ఉంటాయి అంతేగాని ఎక్కువ డిషెస్ ఏమి ఉండవులేమ్మా ఫస్ట్ పాయింట్. సరే. ఓకే. ఓకే. మనమైతే ప్రతి ప్రోడక్ట్‌కి పేమెంట్ చేసుకోవాలి. పేమెంట్ ఆప్షన్ ఇవ్వాలి మనము. యాడ్ కార్డ్ ఆప్షన్ ఇవ్వాలి మనము వెబ్‌సైట్‌లో. వీళ్ళు ఏం యాడ్ చేసుకున్నా కార్డ్‌లోకి వెళ్ళిపోతది. కార్డ్ నుంచి డైరెక్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ టైమ్ వాళ్ళకి అడ్రస్ ఫిల్ చేసుకోనికి అన్నీ అడుగుతదనమాట. బేసిక్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ టైమ్ నుంచి ఆ రిక్వైర్మెంట్ ఏం అడగదు. మొత్తం ఆటో రీడ్ అయిపోతది. ఓకే. ఓకే అన్న. డైరెక్ట్ పేమెంట్ చేసుకోగానే నీకు చూపిచ్చేస్తదనమాట అడ్మిన్ ప్యానెల్‌లో. ఓకే. మనకి అడ్మిన్ ప్యానెల్ ఎందుకు యూజ్ అయితదని చెప్పి నేను చెప్తాను. నీకు కంప్లీట్ అనాలిసిస్ అనేది కంప్లీట్‌గా అడ్మిన్ ప్యానెల్‌లో ఉంటది నీకు. ఇంకొకటి ఏదన్నా నువ్వు కొత్త ప్రోడక్ట్ యాడ్ చేసుకుందాం అనుకుంటావు. వెజ్ బిర్యానీ గాని ఏమన్నా. సో, నువ్వు దీంట్లో నుంచి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు యూజర్ ప్యానెల్‌లో చూపిచ్చేస్తదనమాట యాడ్ అయిపోయినట్టు. అమౌంట్ ఇది మనకి వెబ్‌సైట్